బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గత కొంతకాలంగా ప్రేమలో ఉన్న విజయ్, రష్మిక ఇప్పుడు వివాహ బంధంతో ఒకటి కాబోతున్నారు. ఇటీవలే వీరిద్దరికి ఎంగేజ్మెంట్ అయినట్లు టాక్ సోషల్ మీడియాలో కూడా చక్కర్లు కొట్టింది. అయితే ఈ విషయంలో ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన అయితే రాలేదు. కానీ రష్మిక, విజయ్ చేతులకు ఎంగేజ్మెంట్ రింగ్స్ ఉన్నాయని, త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కనున్నారని ఫ్యాన్స్ తెగ సంతోషపడిపోయారు. ఇప్పుడు ఏకంగా వీరి పెళ్లి పత్రిక వైరల్ అవుతుంది. పెళ్లికి అతిథులను ఆహ్వానిస్తున్నారు విజయ్ దేవరకొండ, రష్మిక జంట. వివాహం ఈ నెల 26న గ్రాండ్గా జరగనుంది. అత్యంత సన్నిహితుల మధ్య విజయ్ దేవరకొండ, రష్మిక పెళ్లి జరగనుందన్నట్టుగా సమాచారం. కాగా మార్చి 4న తాజ్ కృష్ణలో రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నారు. గత కొంతకాలంగా ప్రేమలో ఉన్న విజయ్, రష్మిక ఇప్పుడు వివాహ బంధంతో ఒకటి కాబోతున్నారు. ఇటీవల వీరిద్దరికీ ఎంగేజ్మెంట్ అయినట్లు టాక్ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. అయితే ఈ విషయంలో ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన అయితే రాలేదు. కానీ రష్మిక, విజయ్ చేతులకు ఎంగేజ్మెంట్ రింగ్స్ ఉన్నాయని, త్వరలోనే పెళ్లి పెట్టెలెక్కనున్నారని ఫ్యాన్స్ తెగ సంతోషపడిపోయారు. ఇప్పుడు ఏకంగా వీరి పెళ్లి పత్రిక వైరల్ అవుతుంది. పెళ్లికు అతిథులను ఆహ్వానిస్తున్నారు విజయ్ దేవరకొండ, రష్మిక జంట. వివాహం ఈ నెల 26న గ్రాండ్గా జరగనుంది. అత్యంత సన్నిహితుల మధ్య విజయ్ దేవరకొండ, రష్మిక పెళ్లి జరగనుందని సమాచారం. కాగా మార్చి 4వ తేదీన తాజ్ కృష్ణలో రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నారు. తమిళనాడు రాజకీయ వర్గాల్లో ఇటీవల చోటు చేసుకున్న వ్యాఖ్యలపై హీరోయిన్ త్రిష ఘాటుగా స్పందించారు. తమిళ బీజేపీ నాయకుడు నాయనార్ నాగేంద్రన్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన త్రిష, తనను అనవసర రాజకీయ వివాదాల్లోకి లాగితే న్యాయపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. లేటెస్ట్గా హీరోయిన్ త్రిష ఎక్స్ వేదికగా నోట్ రిలీజ్ చేసి లీగల్ వార్నింగ్ ఇచ్చారు. తనపై తప్పుడు ఆరోపణ చేసి ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నం జరుగుతుందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేదని, తన పేరును వాడుకుని అనవసర వ్యాఖ్యలు చేయవద్దని సూచించారు. ఈ విధమైన నిరాధార ఆరోపణలు కొనసాగితే చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని ఆమె హెచ్చరించారు. అయితే బీజేపీ తమిళనాడు అధ్యక్షుడు నయనార్ నాగేంద్రన్ ఇటీవల చెన్నై విమానాశ్రయంలో టీవీకే అధినేత దళపతి విజయ్పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఒక రాష్ట్రాన్ని నడిపించే ముందు వ్యక్తిగత కుటుంబ విషయాలను సరిచేసుకోవాలని ఆయన సూచించారు. అంతేకాకుండా అతను త్రిష నుంచి దూరమైన బయటకు వస్తేనే వాస్తవాలను గ్రహించగలడని ఆయన ఎద్దేవా చేశారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలపై త్రిష వార్నింగ్ ఇస్తూ నోట్ రిలీజ్ చేశారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తమిళనాడు రాజకీయ వర్గాల్లో ఇటీవల చోటు చేసుకున్న వ్యాఖ్యలపై హీరోయిన్ త్రిష ఘాటుగా స్పందించారు.
తమిళ్ బీజేపీ నాయకుడు నయనార్ నాగేంద్రన్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన ఆమె తనను అనవసర రాజకీయ వివాదాల్లోకి లాగితే న్యాయపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. లేటెస్ట్గా హీరోయిన్ త్రిష ఎక్స్ వేదికగా నోట్ను రిలీజ్ చేసి లీగల్ వార్నింగ్ ఇచ్చారు. తనపై తప్పుడు ఆరోపణలు చేసి ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నం జరుగుతుందని త్రిష ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు రాజకీయాలకు ఎటువంటి సంబంధం లేదని, తన పేరును వాడుకుని అనవసర వ్యాఖ్యలు చేయవద్దని సూచించారు. ఈ విధమైన నిరాధార ఆరోపణలు కొనసాగితే చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. అయితే బీజేపీ తమిళనాడు అధ్యక్షుడు నయనార్ నాగేంద్రన్ ఇటీవల చెన్నై విమానాశ్రయంలో టీవీకే అధినేత దళపతి విజయ్పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఒక రాష్ట్రాన్ని నడిపించే ముందు వ్యక్తిగత కుటుంబ విషయాలను సరిచేసుకోవాలని ఆయన సూచించారు. అంతేకాకుండా అతను త్రిష నుంచి దూరమై బయటకు వస్తేనే వాస్తవాలను గ్రహించగలడని ఎద్దేవా చేశారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలపైన త్రిష వార్నింగ్ ఇస్తూ నోటీస్ ఇచ్చారు. కామారెడ్డి మున్సిపల్ పీఠంపై ఉత్కంఠకు తెరపడింది. అనూహ్య రాజకీయ పరిణామాల మధ్య కామారెడ్డి మున్సిపల్ చైర్పర్సన్గా స్వతంత్ర అభ్యర్థి ఉమారాణి ఎన్నికయ్యారు. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటై ఉమారాణికి మద్దతు ప్రకటించడంతో సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. కాంగ్రెస్ నుంచి గెలిచిన మొహమ్మద్ ఇసాక్ షేర్ ఉమారాణి పేరును ప్రతిపాదించగా బీఆర్ఎస్ కౌన్సిలర్లు సైతం ఆమోదకు మద్దతు నిలిచారు. బీజేపీ తన అభ్యర్థిగా గండ్ల సుజాతను బరిలోకి దించినప్పటికీ మెజార్టీ సభ్యులు మద్దతుతో ఉమారాణి విజయం సాధించినట్లు ఎన్నికల అధికారి అధికారికంగా ప్రకటించారు. హుస్నాబాద్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ జైత్రయాత్ర కొనసాగింది. మున్సిపల్ చైర్పర్సన్గా దండి లక్ష్మీ కొమరయ్య, వైస్ చైర్పర్సన్గా చిత్తారి పద్మ రవీందర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నూతనంగా ఎన్నికైన వీరితో ఆర్టీఓ రామ్మూర్తి ప్రమాణ స్వీకారం చేపించారు. ఈ ఎన్నికతో హుస్నాబాద్ మున్సిపాలిటీపై కాంగ్రెస్ పట్టు సాధించింది. హుస్నాబాద్ పురపాలక సంఘం చైర్పర్సన్గా ఎన్నికైనందుకు నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు వచ్చిన ఏ విషయాన్ని నాకు కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచనని లేదా వెల్లడించనన్నది దైవ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. నాగర్ కర్నూలు మున్సిపాలిటీలో నూతనంగా ఎన్నికైన వార్డు సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా ముగిసింది. ఆర్టీఓ సురేష్ బాబు పర్యవేక్షణలో సభ్యులందరూ రాజ్యాంగబద్ధంగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి హాజరయ్యారు. చట్టం 2000 భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం జనగామ మున్సిపాలిటీలో రాజకీయ సెగలు ముదురుతున్నాయి. గత కొద్ది రోజులుగా ఉత్కంఠ రేపుతున్న మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక అనూహ్య మలుపులు తీసుకుంది. క్యాంపు రాజకీయాలు, వ్యూహ ప్రతివ్యూహాల మధ్య నేడు జరగాల్సిన ఎన్నిక వాయిదా పట్టడంతో పట్టణంలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. అటు బీఆర్ఎస్, ఇటు కాంగ్రెస్ బలాబలాలు సమానంగా ఉండడంతో టాస్ వేసి చైర్మన్ను ఎన్నుకుంటారన్న ప్రచారం జరిగినప్పటికీ చివరి నిమిషంలో అధికారులు ఎన్నికను వాయిదా వేస్తున్నట్లుగా ప్రకటించారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో హైడ్రామా చోటు చేసుకుంది. మున్సిపల్ కార్యాలయంలో చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక ప్రక్రియకు సంబంధించిన ఉత్కంఠ కొనసాగుతున్న తరుణంలో గుర్తు తెలియని దుండగులు కార్యాలయంపై రాళ్లతో దాడికి తెగబడ్డారు. భవనం వెనుక వైపు నుంచి రాళ్లు రావడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. వెంటనే అలర్ట్ అయిన పోలీసులు దాడికి పాల్పడ్డ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.
కుకట్పల్లిలో ఓ ఘటన తీవ్ర కలకలం రేగింది. అనారోగ్యంతో మృతి చెందిన మహిళ మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించకుండా కుటుంబ సభ్యులు ఇంట్లోనే పెట్టుకోవడం స్థానికంగా చర్చనీయాంశమైంది. శైలజ అనే మహిళ మృతి చెంది 2 రోజులు గడుస్తున్నా తలుపులు తీయడానికి కుటుంబ సభ్యులు నిరాకరిస్తున్నారు. ఇంటి నుంచి దుర్వాసన వస్తుండటంతో కాలనీ వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు రంగప్రవేశం చేసినా కుటుంబ సభ్యులు మొండికేయడంతో అక్కడ ఉత్కంఠ రేగింది. అక్కడ ఏం జరిగిందని లేదండి. హాస్పిటల్కి ఎలా తీసుకెళ్ళి ఒక్కరు తీసుకెళ్ళాలో కూడా తెలియదు. తీసుకెళ్ళిన తర్వాత నేను నా చుట్టులాన్న సాయంకాలం చచ్చిపోయినప్పుడు తీసుకొచ్చి సాయంకాలం 5 అవుతుంది. 5 తీసుకొచ్చారండి. తీసుకొస్తే మేము చూసాం ఏంటి బాడీలా ఉంది అనుకున్నామండి. ఆ బాడీ అనుకుంటే చూద్దాం తెల్లగొడ్డ వేసి ముసుకేసి ఉంది. ముసుకేసి ఉంటే మళ్ళీ పైన తొప్పులేసి మళ్ళీ పైకి డ్రైవరు వాళ్ళ ముగ్గురు మొత్తం మోసుకొని ఏ రోజు శుక్రవారం సాయంకాలం 5 గంటలు అదే రోజు అనిపింది ఆమె. అప్పటి నుంచి ఇప్పుడు బయట రాలేదా? బయట రాలేదండి. అలా వెళ్ళినా సరే తలుపులు తీయలేదండి. ఓపెన్ చేయట్లేదా? ఓపెన్ చేయట్లేదండి. అది ఎవరితోనే మాట్లాడండి, ఎవరితోనే చేయరండి. ఓకే. ఏ ఫ్లోర్? 3వ ఫ్లోర్ అండి. హైదరాబాద్ కాచిగూడ పరిధిలోని సుందరనగర్ బస్తీలో తాగునీరు విషతుల్యంగా మారుతుంది. గత 4 రోజులుగా మురుగునీరు కలిసిన నల్లా నీరు వస్తుండటంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఫలితం లేదని, ఓట్ల కోసం వచ్చే నాయకులు సమస్యలు పట్టించుకోవడం లేదని బస్తీవాసులు మండిపడుతున్నారు. తక్షణమే పరిష్కారం చూపకపోతే వాటర్ వర్క్స్ కార్యక్రమాన్ని ముట్టడిస్తామని వారు హెచ్చరిస్తున్నారు. నల్ల వచ్చే టైంలో మురికి నీళ్ళు దీంట్లో కలిసి వస్తున్నాయి కాబట్టి చాలా ఇబ్బందికరమైంది. మొన్న ఎమ్మెల్యే గారు వచ్చిర్రు, డీజీఎం గారు వచ్చిర్రు, వాళ్ళకు మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ వాటర్ వార్డ్స్లో కంపల్సరీ ఈ నీళ్ళు కలుస్తున్నాయి, కంపల్సరీ డెనిస్ పైప్ లైన్ అలాగలా చేయాలని చెప్పి చాలాసార్లు కంప్లైంట్ పెట్టినాము. ఆ డెనిస్ వాళ్ళకైతే వారంలో 2 సార్లు నిండిపోతుంది. ఆ ఎలక్షన్కి అయితే ఓటింగ్కి వస్తారు, ప్రతి ఒక్కరు ఓటింగ్కి వచ్చి గల్లీలో ఓట్లు అడుగుతారు. కానీ గల్లీ సమస్యలు వచ్చేసరికి ఏదో వచ్చి చూసి వెళ్ళిపోవడమే తప్ప దానిపైన పరిష్కారం అనేది ఇంతవరకు లేదు. ఇక్కడ పెద్ద మనుషులు ఉన్నారు, అమ్మలు ఉన్నారు, మహిళలు ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు. దీనివల్ల వాళ్ళ హెల్త్ ఇష్యూలు అవుతున్నాయి. వారానికి ఒకసారి హాస్పిటల్కి వెళ్ళవలసి వస్తుంది. ప్రతి ఒక్క సమస్య వాటర్ వల్ల వస్తుంది. ఈ వాటర్ చూడండి, ఈ వాటర్ ఏ విధంగా వస్తుంది అంటే మొత్తం ఇంత మురికి నీళ్ళు ఎవరైనా తాగుతారా? ఇదే ఎమ్మెల్యే వాళ్ళ ఇంట్లో, కార్పొరేటర్ వాళ్ళ ఇంట్లో, లీడర్ వాళ్ళ ఇంట్లో ఉంటే ఈ నీళ్ళు తాగుతారా? ఈ నీళ్ళు తాగితే అని చెప్పి సమస్య పైన ఉందా తెలియజేస్తున్నారు. ఎందుకంటే ఈ స్లమ్లో ఉన్న పరిస్థితులు పట్టించుకోకపోతే ఇప్పుడు వచ్చే ఎలక్షన్లో వచ్చి మాకు ఇంతవరకు సీసీ రోడ్ లేదు, డెనిస్ పైప్ లేదు, స్ట్రీట్ లైట్ వస్తూ ఉంటుంది, బంద్ అవుతూ ఉంటుంది. ఈ బస్సులు ఉన్న సమస్యలు చాలాసార్లు మేము కంప్లైంట్ చేయడం జరిగింది. ఇక్కడ లోకల్ కార్పొరేటర్ కానీ, డీజీఎంకు కానీ, మున్సిపల్ కమిషనర్ కానీ ప్రతి ఒక్కరికి లెటర్లు పెట్టినాం. మేము బస్సు వాళ్ళంతా లెటర్లు పెట్టినాం, కంప్లైంట్ చేయడం. కానీ సమస్య పైన పరిష్కారం అంటే ఇంతవరకు కాలేదు. దీనిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి సుందర్ నగర్ బస్సు ప్రెసిడెంట్ ఈ బస్సు కమిటీ తరఫున మేము అందరినీ నివేదన ఇస్తున్నాము. మళ్ళీ రేపు ఎల్లుండో మేము అందరం కలిసి ఒక జీఎంకు లెటర్ ఇవ్వడం జరుగుతుంది. మున్సిపల్ వాటర్ వార్డ్స్ డీజీఎం వారి కృష్ణ యాదగిరి గారికి మేము ఆల్రెడీ కంప్లైంట్ ఇచ్చినాం. కానీ రెస్పాన్స్ ఇంతవరకు లేదు. 15 రోజులైతే రెస్పాన్సే లేదు. ఈ డీజీఎం ఆయన ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో ఆయన డీజీఎం వారికి కృష్ణ యాదగిరి గారికి రిక్వెస్ట్ చేస్తున్నాం, మళ్ళీ మీరు రండి, దగ్గరుండి పరిష్కారం చేయాలని చెప్పి మేము బస్సు కమిటీ నుంచి కోరుతున్నామండి. मीडिया हमारे सुंदरनगर के अंदर आई, इन लोगों का बहुत बहुत शुक्रिया अदा करते हुए, ये बस्ती के अंदर क्या है मालूम है, कौन सा भी मसला रहने दो बहुत जल्दी क्लियर नहीं होता. तो अब यहाँ पे क्या है मालूम है, बस्ती के अंदर छोटे छोटे बच्चे हैं जो क्या बोलते सो हमेशा बीमार पड़ रहे हैं पानी की वजह से. यहाँ पे क्या है मालूम है, हर हमेशा देखो एक तो प्रेशर कम छोड़ने में क्या है मालूम है, ये एरिया के अंदर जब मोरियों का पानी आया तो पानी बहाने में पानी पूरा वेस्ट हो जाता. कुछ बोले तो क्या है मालूम है, ऊपर से प्रेशर कम है बोलते. अब ये बस्ती के अंदर छोटे छोटे बच्चे जो परसों भी क्या बोलते सो क्वारंटीन दवाखाने को ले गए, दूसरे प्राइवेट दवाखानों को लेके जा रहे हैं. मेरे को खुद क्या है मालूम है, हेल्थ ख़राब हो गया. एक तो खांसी बुखार और क्या है मालूम है, क्लाइमेट चेंज होने से पानी की वजह से ये सब जनों को क्या बोलते सो प्रॉब्लम हो रहा है. तो अब यहाँ पे हमारे बस्ती के अंदर क्या है, कौन सी भी चीज़ रहने दो, जैसा कि लाइटों का है मसला, और लाइटों का मसला है. यहाँ पे बस्ती के अंदर रोड क्या बोलते सो पूरे डैमेजेस है. जहाँ देखिए वहाँ पे जब नल आया उस टाइम पे क्या है मालूम है, पूरा पानी बाहर छोड़ने से क्या हो रहा, और पब्लिक को क्या बोलते नुकसान हो रहा मगर फ़ायदा नहीं हो रहा. ना यहाँ पे कारपोरेटर आके क्या बोलते सो देखता है,
दूसरी लावण्या गौड़ जो है आज तक के इलेक्शन में जीते के बाद में नहीं आया उन्होंने ना बस्ती के अंदर। अब वोटों के हाथ से क्या हिसाब से आएंगे? अब एमएलए साहब है, परसों आके क्या है मालूम है, वहाँ पे विजिट करके गए, मगर बस्ती के अंदर क्या है, प्रॉब्लम क्या है, बस्ती वालों से मिलना नहीं, किसी को बोलना नहीं। तो अब जिसको भी कंप्लेंट करेंगे तो क्या है, ऑफिसर क्या बोलते हैं, एक्शन नहीं ले रहे। जब भी हम जाके ऑफिसों में बोल रहे हैं कि भाई हमारे एरिया में ये प्रॉब्लम हो रहा, लाइट का प्रॉब्लम है, नल का प्रॉब्लम है और कचरे का प्रॉब्लम है। गवर्नमेंट क्या है मालूम है, अभी स्वस्थ वो करना बोल के बस्ती बस्ती फिर के क्या बोलते हैं, कचरा साफ करो बोल के प्रोग्राम करे, मगर यहाँ पे बस्ती में आपको बताता हूँ मैं, रोड के ऊपर पूरा कचरा है। విశాఖ నగరంలో క్రికెట్ సందడి షురూ కానుంది. ఈ నెల 28 మార్చి 1వ తేదీలో తెలుగు సెలబ్రిటీ క్రికెట్ లీగ్ 2026 ఘనంగా జరగనుంది. దీనికి సంబంధించిన వివరాలను మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు వెల్లడించారు. ఏడీసీఏ మైదానంలో జరిగే టోర్నీలో మొత్తం 7 సెలబ్రిటీ జట్లు తలపడనున్నాయి. ఈరోజు ఒక సిటీ ఆఫ్ డెస్టినీగా, ఒక ఫైనాన్షియల్ క్యాపిటల్గా, మోస్ట్ హ్యాపనింగ్ ప్లేస్గా ఉన్న విశాఖ నగరంలో ఇటీవల కాలంలో స్పోర్ట్స్ యాక్టివిటీ చాలా పెద్ద ఎత్తున జరుగుతుంటే చూస్తూ ఉన్నాం. గతంలో ఏదైనా ఒక ఇంటర్నేషనల్ మ్యాచ్ వైజాగ్ జరగాలంటే అది ఎన్నో ఏళ్ళకు ఒకసారి ఎప్పుడో ఒకసారి జరుగుతూ ఉండేది. అటువంటిది ఈ మధ్య మనం చూస్తూ ఉన్నాం, ప్రతి ఐపీఎల్ కావచ్చు, లేకపోతే వరల్డ్ కావచ్చు, లాంటి ఎన్ని మ్యాచెస్ షెడ్యూల్ వచ్చినప్పుడు అందులో 1-2 మ్యాచెస్ కనీసం విశాఖపట్నం కూడా అవుతా ఉన్నాయి. దానికి ప్రధానంగా మన ఎన్నికల తర్వాత, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ ప్రభుత్వం క్రీడలకు ఇస్తున్న ప్రత్యేకమైన ప్రోత్సాహం చెప్పి చెప్పుకుంటాం. మరి ప్రత్యేకించి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఏదైతే కొత్త నాయకత్వం చేపట్టిన తర్వాత మరి బీసీసీఐతో కోఆర్డినేట్ చేసుకుంటూ భారతదేశంలో జరిగే ప్రతి మ్యాచ్ల్లో కూడా కనీసం ఒక మ్యాచ్ లేదా 2 మ్యాచ్లు విశాఖపట్నం స్టేడియంలో జరిగేటట్టుగా గత ఈ 20 నెలల్లో చూస్తూ ఉన్నాం. దానికి ప్రధానంగా సహకరిస్తున్న మరి బీసీసీఐకి, అలాగే ప్రత్యేకించి అమిత్ షా గారికి, ఏసీఏ ప్రెసిడెంట్గా ఉన్న ప్రెసిడెంట్ ఈసీ గారికి, సెక్రటరీ సతీష్ గారికి, అలాగే వాళ్ళ టీం మెంబర్స్తో పాటు ప్రత్యేకించి యువనాయకులు లోకేష్ గారు ఈ మ్యాచెస్ జరిగేటప్పుడు ప్రత్యేకంగా ఏదైనా ఒక ఇంపార్టెంట్ మ్యాచ్ ఉన్నప్పుడు అవసరం వస్తే అమిత్ షా గారి అబ్బాయిగా ఉన్న దేశంతో కూడా మాట్లాడి ఆ మ్యాచెస్ తెచ్చే విధంగా కూడా చూస్తాం. మరి అందులో భాగంగానే ఇటీవల మ్యాచెస్ కూడా విశాఖపట్నం స్టేడియంలో అయ్యాయి. హైదరాబాద్ బాగ్ అంబర్పేట్ పరిధిలోని నందనవనం కాలనీలో భూ వివాదం ఉద్రిక్తతకు దారితీసింది. ఒక స్థలం యాజమాన్యంపై ఇరు వర్గాల మధ్య ఘర్షణలు చోటు చేసుకోగా శివరాత్రి పూజల సాకుతో విగ్రహాల ఏర్పాటుకు ప్రయత్నించడం పెద్ద వివాదానికి కేంద్ర బిందువుగా మారింది. కాలనీ సంక్షేమ సంఘం సభ్యులు ఇది కబ్జా ప్రయత్నమని ఆరోపిస్తున్నట్టుగా తాము కొనుగోలు చేస్తున్న స్థలమేనని మరో వర్గం వాదిస్తుంది. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. 100 గజాలు ఇది ఒక డిస్ప్యూటెడ్ ఉండేది ఇన్ని రోజులు. అందుగురించి ఈ ల్యాండ్ మీద ఇప్పుడు కాలనీ వాళ్ళు ఇవి బులెటిన్ అప్డేట్. స్టే ట్యూన్.